హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ సిలిండర్ ధరపై మోదీ మరో శుభవార్త అయితే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా ఒకసారి, మళ్ళీ ఈ ఏడాది మహిళా దినోత్సవం నాడు మరొకసారి, ఇలా 2 పర్యాయాల్లో కలిపి నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర మీద ₹300 తగ్గించింది. అయితే ఎన్నికల తర్వాత ఈ సబ్సిడీని ఎత్తివేస్తారని అందరూ భావించారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఎన్డీఏ కూటమి సరైన మెజారిటీ రాలేదు. బొటాబొటీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. దాంతో జనాల్లో తన గ్రాఫ్ పడిపోకుండా చూడడం కోసం మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా రానున్న బడ్జెట్లో కిసాన్ యోజన సాయం ₹8,000కి పెంచుతారనే టాక్ వినిపిస్తుండగా, మరోపక్క ఇక తాజా గ్యాస్ సిలిండర్ మీద కూడా ఇచ్చిన సబ్సిడీని మరికొంత కాలం పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు చూసినట్లయితే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉజ్వల యోజన సిలిండర్పై ₹300 సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాయితీని వచ్చే ఏడాది అనగా 2025 మార్చి చివరి వరకు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు 5 కేజీల సిలిండర్ ధరపైన కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాక 2025 మార్చి తర్వాత నుంచి సబ్సిడీ ఉంచాలా లేదా కొనసాగించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అయితే తెలుస్తోంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు ₹12,000 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. అలానే పీఎం ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే 12 సిలిండర్ల మీద కూడా ఈ సబ్సిడీని ఇస్తుంది. కేంద్రం గ్యాస్ సిలిండర్ మీద అందించే ₹300 సబ్సిడీ వల్ల పేద, మధ్యతరగతి వాళ్ళకి ఎంతో మేలు చేకూరనుంది. ఈ క్రమంలో కేంద్రం మరో 9 నెలల పాటు ఈ సబ్సిడీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అనగా 2025 మార్చి వరకు కూడా ఈ 300 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసుకోవచ్చు.